అధ్యక్ష, నేను పల్నాడు శాసనసభ నియోజకవర్గం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్రభుత్వం తరతరాలుగా వెనుకబడినటువంటి మా ప్రాంతం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ దుర్భిక్షానికి లోనటువంటి ప్రాంతం, నీటి ఎద్దడి, రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం సీతకన్ను వేయడం వల్ల మేము ప్రగతి సాధించడంలో కొంత వెనకబడి ఉన్నాం. ప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకుంటే శాసనసభ్యులుగా మేము మా ప్రాంతంలో మరింత మెరుగైనటువంటి నీటిపారుదల సౌకర్యాలని, అలాగే విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ గుంటూరు జిల్లాలో భాగంగా ఉన్నన్ని రోజులు, గుంటూరు జిల్లా విద్యా కేంద్రంగా వర్ధిల్లిన రోజులు మాకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మాకంటూ స్వంత జిల్లా పల్నాడు జిల్లా ఏర్పడింది. ఈ సందర్భంలో పల్నాడు ప్రాంతానికి అందరికీ సహకరించే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి నరసరావుపేటలోను, మా వినుకొండ నియోజకవర్గంలోను, అలాగే మాచర్ల గురజాల నియోజకవర్గంలోను ప్రతి నియోజకవర్గంలో మరిన్ని విద్యా సదుపాయాలు కల్పించి, అలాగే వైద్య సదుపాయాలు కూడా కల్పించడానికి మేము కృషి చేస్తాము. ప్రభుత్వం కూడా మాకు తోడ్పాటు అందించేటట్లు మీరు ఆదేశాలు ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ఆ బుడమేరు పనులు హడావుడి అయిన తర్వాత అనారోగ్యం పాలయ్యారు. వారికి మీరు చెప్పిన మీ సమస్యలని తెలియజేసి త్వరలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో వారికి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం. మరి ముఖ్యమంత్రి గారు బనకచర్ల అని ఇంకో ప్రాజెక్టు కూడా ప్రారంభించి రాష్ట్రంలో ఇంకా వద్దు బాబోయ్ అనేదాకా నీరు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం కోసం చూద్దాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు వాళ్ళదే. వాళ్ళు ఉండగా అభివృద్ధి చేయలేకపోయారు పల్నాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారని మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ మీ నియోజకవర్గ సమస్యల మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు కాబట్టి వాళ్ళు ఆ స్థానంలో, మీరు మనం అందరం ఈ స్థానంలో ఉన్నాం కాబట్టి ఏమి చేయాలో అనేది మనం చేసి చూపెట్టి వాళ్ళకి ఒక ఉపదేశంలాగా, మన రోల్ మోడల్ లాగా ఉందాం తప్ప వాళ్ళు ఏమీ చేయలేనందువల్లే ఈ 11 మందే మిగిలారు. లేదంటే మరి చాలా ఎక్కువ మంది ఉండేవారేమో వాళ్ళు అనుకున్న ప్రకారం. కాబట్టి మీ నియోజకవర్గ సమస్యలు మీరు మాట్లాడండి. కానీ ఆల్రెడీ మరి వాళ్ళు ప్రజానాయకులుగా విశ్వాసం కోల్పోయారు కాబట్టి మనం మన సమస్యల గురించి, మన పరిష్కారాల గురించి మీరు సూచిస్తే బాగుంటుంది. ప్రతిపక్షానికి ఎక్కువ అవకాశం ఇవ్వటం బాగుంటుంది. ఎందుకంటే ప్రతిపక్షం సభకు వస్తే మాకు అవకాశం ఇస్తారో ఎవరో అని చెప్పి ఎక్కువగా కంగారు పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షం ఉపనాయకులు వెంకటరెడ్డి గారికి, అంజయ్ గారికి అవకాశమా? అంజయ్ గారు. అధ్యక్ష నమస్కారం. ముందుగా ఎన్ఆర్ఐల పాత్ర అన్ని పార్టీల్లో ఆ యొక్క ఇది మీకు తెలియదు కాదు. అయితే ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతుంది ఏంటంటే రాజకీయ ప్రక్షాళన వంతుల వారీగా చేయాలనేది మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ పరిరక్షణ కావచ్చు, దానికి మీరు ప్రత్యేకంగా ఏం చేస్తూ ఉన్నారు? అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలి అంటే ఆ బ్యూరోక్రసీకి తట్టుకోలేక చాలా మంది వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. దానికి మీరు ఏం చేస్తూ ఉన్నారు? అంటే క్లీన్, ఒక్కసారి మంచి హృదయంతో అక్కడ ఏదైనా పెట్టాలని వస్తే మీరు క్లీన్గా మొత్తం మీద వాళ్ళు చివరి వరకు వాక్ త్రూ చేయాల్సిన పరిస్థితి మీ గవర్నమెంట్ మీద, మన గవర్నమెంట్ మీద ఉంది. మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇది కాక ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐలు ఎన్నో సేవా కార్యక్రమాలు, జన్మభూమి వాళ్ళ యొక్క ఊళ్ళలో కావచ్చు ఎన్నో చేశారు. దానికి మీరు లైజనింగ్ ఏదన్నా చేసి దానికి స్ట్రీమ్ లైన్ చేసే అవకాశం ఉందా? అది కూడా మల్టిపుల్ ఛానల్స్, లేయర్స్ లేకుండా డైరెక్ట్గా 1 to 1 ఆ విలేజెస్ నుంచి మీరు ఆ పైప్ లైన్ డైరెక్ట్గా ఎన్ఆర్ఐకి వేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిలో
మీరు ఒక్కసారి ఆలోచించి తగు చర్యలు తీసుకుంటే ఎన్ఆర్ఐస్ యొక్క పాత్ర మరింత పెరుగుతుంది. ఈవేళ 4-5 కాకుండా ఇంకా ఎక్కువ మంది అక్కడ వచ్చి జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వాళ్ళ వంతు వాళ్ళు కష్టపడతారు. మీరు ఏం చేయబోతున్నారు? నేను అడిగినట్టన్నిట్లు. రఘురామకృష్ణరాజు గారిని కేంద్ర విదేశాంగ మంత్రి చేస్తే ఎన్ఆర్ఐలకి న్యాయం చేయగలడు ఆయన. సో ఆయన చేస్తానంటే మేము ఏదైనా రెడీ, మాకు పని జరగాలి. ట్రిపుల్ గారు కేంద్ర విదేశాంగ మంత్రి అవ్వటం అనేది అది జరిగే పని కాదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేను కనుక, అందుచేత సాధ్యం కాని దాని గురించి కన్నా మరి సాధ్యమైంది కనీసం ఇక్కడ మంత్రిని కూడా కాదు, స్పీకర్ని, సభ నిర్వహణ, శాసనసభ్యుల బాధ్యతలు తెలియజేయటం వరకే మరి ప్రస్తుతం నా రోల్ లిమిటెడ్. మరి ఏదన్నా ఒకరోజైనా ఏదన్నా మంత్రిత్వ శాఖ అప్పచెప్తే కొన్ని సమస్యలకి ఆ శాఖలో ఉన్న సమస్యలన్నీ ఒకరోజు సమయం చాలు పరిష్కరించగలను. సో అవకాశం లేని విదేశాంగ శాఖ. ఒకరోజు మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేసామనుకోండి సార్, ఇక్కడ ఏ శాఖలు కోరుకుంటారు మీరు? ఒక్కరోజు రాష్ట్ర మంత్రిని చేస్తారా? ఒక్కరోజు రాష్ట్ర మంత్రిని మరి నిజంగా మీ ఎమ్మెల్యేలు అందరూ పట్టుపట్టి చేయగలిగితే నేను హోంశాఖే కోరుకుంటా. అంటే ఆ రోజు నాకు 8 గంటల సమయం ఇస్తే, మూర్తి గారు నాకు 8 గంటల సమయం ఇస్తే, ఒకరోజు అంటే 8 గంటలు ఇస్తారు ఒక రోజులో 2 శాఖలు కావాలి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. అంటే ఒక 6 గంటలు హోము, ఇంకో 2 గంటలు వైద్య ఆరోగ్య శాఖ కోరుకుంటా. సో హోమ్ ఇస్తే రెడ్ బుక్ అమలు చేస్తారా? హోమ్ ఇస్తే రెడ్ బుక్ అమలు చేస్తారా? హోమ్ ఇస్తే రెడ్ బుక్ హోమ్ ఇస్తే రెడ్ బుక్ అనేది నా దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉంది. కానీ నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది. నా రక్తపచారాలన్నీ నాకు గుర్తున్నాయి, అరాచకాలన్నీ ఎలా జరిగినాయో గుర్తున్నాయి. కాబట్టి నా బ్లడ్ బుక్ బేసిస్లో నేను ముందుకెళ్తాను. పబ్లిక్ నుంచి కూడా ఒక 4 క్వశ్చన్లు తీసిన తర్వాత అటు ఇటు ఎమ్మెల్యేలు, నిజమైన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు. పబ్లిక్ ఒకసారి ఇవ్వండి, క్వశ్చన్స్ అడగండి. పబ్లిక్ క్వశ్చన్స్ అడగండి. ఈ ఎమ్మెల్యేని, ఆ ఎమ్మెల్యేని, స్పీకర్ గారిని కూడా అడగదలిస్తే స్ట్రైట్గా అడగండి, మనకి ఎక్కువ టైం లేదు. స్ట్రైట్ క్వశ్చన్. మైక్ ఆన్ చేయండి కింద. శాసనసభ్యులకి నియమాలు ఉంటాయి, పబ్లిక్ మీరు నోటుకొచ్చినట్టు అడగవచ్చు.